పడడం కావాలా, చావు పిలుపు కావాలా? ఏంటిది ఈరోజు వాక్యం? పెళ్లి విందు. పెళ్లి విందు అంటే అందరికీ తెలుసు కదా ఎలా ఉంటుందో. మంచిగా మటన్, చికెన్, కూరగాయల భోజనం ఏదంటే అది మంచిగా స్పష్టంగా బాగుంటుంది. అవునా కదా? మంచిగా, ఎందుకంటే ఘనంగా చేస్తారు. ఎవరు చేసిన ఏం చేస్తారు? ఘనంగా పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను. అవునా కదా? కొంతమంది ఉన్నంతలో చేసుకుంటాను. అందుకనే నేను ఏమంటున్నాను అంటే ఈరోజు హెడ్డింగ్ ఏం పెడుతున్నానంటే పెళ్లి పిలుపు కావాలా, చావు పిలుపు కావాలా? ఈ పెళ్లి పిలుపులో పిలువబడిన వారు ఎంతమంది, ఈ చావు పిలుపులో పిలువబడిన వారు ఎంతమంది తెలుసుకున్నాం ఈరోజు. కొన్ని నిమిషంలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. అందరు తీయాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుండి చదువుకున్నాం. చదవండి, మొదటి నుండి ఒక 7 వచనం. యేసు వారిని ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు యొక్క రాజును పోలి ఉన్నది. మంచిగా వినాలి. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయి కాగా అతడు తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తలగబెట్టుచుండెను. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. వాక్యం చెప్తుండగా నాకు జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటాం తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును వీరి దయచేయమని వేడుకుంటాం తండ్రి. పరిశుద్ధుల పాటల ద్వారా మహిమ పొంది తండ్రి, ఆరాధన ద్వారా మహిమ పొందిలు, వాక్యం ద్వారా కూడా మీరు మహిమ ఘనతలు ప్రభావాలు పొందాలి తండ్రి. మీరొక్కరే ఘనత పొందబడిన వారు, మీరొక్కరే రక్షింపబడిన వారు తండ్రి. రక్షించబడిన దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటా తండ్రి. నీ వాక్యమై ఉన్న యేసు నీకు వందనాలు తండ్రి. నీ ఆత్మచేత ఉన్నాడు తండ్రి. తండ్రి మీరు నన్ను స్వాధీనపరచుకోండి తండ్రి. వీరికి ఏది బోధించాలో ఏది బోధించకూడదో మీరు నాకు నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు ఉన్న కాలంలో ఎప్పుడైనా ఏం చేసిందంటే ఉపమాన రీతిగా బోధించాడు. ఏం చేసిండు? మంచిగా వినాలి. మొదట ఏం చేసిండు? ఉపమాన రీతి. ఉపమాన రీతిగా ఎందుకు బోధించాడో తెలుసా? అందరికీ అర్థం అవ్వడానికి కాదు. ఎవరికి అర్థం కావాలి? మరి యేసు క్రీస్తు నామమున బాప్తిసం తీసుకొని ఆయనతో ఉన్న వారికి మాత్రం అర్థం అవ్వడానికే ఉపమాన రీతిగా చెప్పిండు. అందరి గురించి చెప్పలే. చాలా మంది అంటారు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడే అని చెప్పాడు, కానీ వారికి ఉపమాన రీతిగానే ప్రకటించాలి. ఏ విధంగా ప్రకటించాలి? యేసు ప్రభుని నమ్ముతారు బాబు అని చెప్తున్నాను. అటు నమ్ముకుంటే నమ్మేవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. మంచిగా వినాలి. అందుకని ఏం చేసిందంటే నమ్మాలి అంటే ఏంటంటే ఆయన ఉపమానాన్ని గ్రహించాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిలో ఇచ్చాడు. పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక రాజుల పెళ్లి అంటే ఎట్లుంటుంది అర్థమవుతుందా? అందరు నమ్మకాలు చూడండి. పెళ్లి రాజు, ఆ పెళ్లి విందు ఏంటంటే అందుకనే ఏంటంటే ఇది మనకు కాదు. మనది ఏంటిది? మనం పరలోక రాజ్యంలో మనకు పరిపాలన ఉన్నది, మధ్యాకాశంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? మధ్యాకాశంలో 1000 ఏళ్ల పాలనలో మనం ఉండవలసిన వారు ఉన్నాము. ఇక్కడ ఉండేది ఏంటంటే అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే 100, 90, 120 లాస్ట్ ఎనఫ్. అవునా కదా? 120 బ్రతికినంటే అబ్బా చాలా రానుకుంటారు. అవునా కదా? మూలి మనమలను చూస్తారు, 90 చూస్తారు మూలి మనమలను. అవునా కదా? అధిక బలం ఉన్న గాలి ఏమన్నా అధిక బలం ఉన్నాయో ఉంటారు. కానీ ఈ 100 సంవత్సరాలు ఈ జీవితానికంటే మనకి ఎన్ని సంవత్సరాల జీవితం ఉందన్నట? 1000 ఏళ్ల పాలన. ఎందుకు 1000 ఏళ్ల పాలన అంటే
ఆదాము కొద్ది మంది ఉన్నారు, ఒక బైబిల్లో ఒక 7-8 మంది ఉన్నారు. 90 ఏళ్ళు, 96 సంవత్సరాలు, 936 సంవత్సరాలు, ఇలా 900 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు భూమి మీద మొదట. అవునా? అర్థమవుతుందా? బైబిల్లో ఉన్నది. మనం ఏంటంటే దేవునికి దూరమైన కొద్దీ మన ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. చాలా మందికి తెలియదు. మన ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి దూరం అవడమే, ఆయన చెప్పిన విందులోకి రాకపోవడమే. అయితే ఇక్కడ పరలోక రాజ్యము ఏంటంటే విందుకు ఉన్నది, సిద్ధపడి ఉన్నది. అక్కడ ఏమైంది? అందుకని ఆయన దేవుడు ముందే చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే ఆ ఉపమానాన్ని రీతిగా వాళ్ళకి చెప్తున్నాడు. అది అర్థం చేసుకున్న వాళ్ళు ఆ సిద్ధపాటులో పాల్గొంటారు. హల్లెలూయా. అవునా కదా? ఏంటంటే దేవుడు అందరిని పెళ్లికి విందుకు పిలుస్తున్నాడు. మనం ప్రతి ఒక్కరు చెప్తాం, మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు అందరూ చెప్తాం. అందరూ వస్తారా? చెప్పిన వాళ్ళు అందరూ వస్తారా? కొద్దిమంది వస్తారు. మనం ఏం చెప్తాం? కుటుంబ సమేతంగా రాని అని చెప్తాం. కొంతమంది అయ్యా రాని అని చెప్తాం. కొంతమంది చెప్తారు కుటుంబ సమేతంగా వస్తారు, కొంతమంది ఒక్కరు లేదా ఇద్దరు వస్తారు. ఎక్కడన్నా పెళ్లి కొన్ని పిలిచినప్పుడు ఏం చెప్తానంటే నేను ఒక్కరిని వెళ్తా కొన్ని పెళ్ళిళ్ళు. ఎప్పుడన్నా ఒకసారి ఏం చెప్తానంటే అమ్మగారిని తీసుకెళ్తా. లేదు ఇంకా దగ్గర అయితే ఏం చెప్తాము? పిల్లలందరము వెళ్తాం. అర్థమవుతుంది? నేను చెప్పేది మంచిగా వినండి. అవునా కదా? మీకు చెప్తున్నా ఉపమాన రీతిగా ఉన్నదాన్ని నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను. పెళ్లికి ఏంటంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే పిలువబడినాడు. మరి పిలువబడిను, ఆ పిలువబడినది ఏం చేస్తున్నాడు అంటే మరి వాళ్ళకి తెలియాలి కదా. తెలియాలంటే ఏం చేయాలా? ఒక దాసుని ఎన్నుకోవాలి. ఇప్పుడు మీకు ఉపమాన రీతిగా తెలియాలి, ఈ ఉపమాన అర్థం మీకు తెలియాలి అంటే ఎవరిని తెలుసుకోవాలి? నన్ను ఒకరిని ఎన్నుకున్నాడు. నేను ఒక దాసుని ఏం చేస్తున్నప్పుడు నేనేం చెప్తున్నా? మిమ్మల్ని పెళ్ళికి జరుగుతుందయ్యా, ఆ పెళ్ళికి సిద్ధపడండి. నేను ఏం చేస్తున్నా? నేను పెళ్లి చేస్తున్నా, దేవుడు ఆ పెళ్ళికి రాండి, నా బిడ్డలు చేస్తున్నా మీకు చెప్పడానికి నేను వస్తున్నా. అర్థమవుతుందా? మనకు అర్థమయ్యే రీతి చెప్పాలంటే నేను ఒక పెళ్లి చేస్తున్నా, నా కొడుకుని పెళ్లి చేస్తున్నా, నా కొడుకు పెళ్లికి మీరు అందరు రావాలి, తప్పకుండా కుటుంబంతో రావాలి అని ఏం చెప్తున్నా? నేను మిమ్మల్ని పిలుస్తున్నా. అందుకనే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే శిష్యులకు వాళ్ళందరికీ ఉపమాన రీతిగా పరలోక రాజ్యం ఏ విధంగా ఉన్నారట? పెళ్లి విందు. ఆ విందు చేయడానికి మాత్రం పిలువబడింది. ఆ పిలువబడడానికి ఏం చేసిండంటే వీరిని ఏర్పరచుకున్నాడు. ఏం చేసిండు? 12 మందిని పిలిచిండు. ఎంతమందిని పిలిచిండు? వింటున్నారా? 12 మందిని పిలిచిండు. 12 మందిని పిలిచి 12 మందిని ఏర్పరచుకుందాం అనుకున్నాడు. కానీ దాంట్లో కింద ఒకడు తప్పిపోయిండు. తప్పిపోతే 11 మందిని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందరినీ శిష్యులుగా చేసుకున్నాడు. మత్తయి ఒక మాట ఉంటుందంటే 72 మందిని వెనకకు పంపించినాడు. ఎంతమంది? 70 పంపించిన వాళ్ళందరూ అవసరం లేదు, శిష్యులుగా చేసుకున్నాడు. కానీ అవసరం లేదు, మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, అందుకనే పంపించిండు వెనుకకు. అంటే మీరు ఏ విధంగా ఉండాలా? మీరు విశ్వాసంగా ఉండాలా, విశ్వాసంలోనే ఉండాలా, మీరు నా యందు నమ్మిక ఉంచే ఉండాలా, అక్కడనే ఉండాలి అంటే హద్దు పెట్టిండు అనమాట. వాడికి ఏం పెట్టిండు? హద్దు నియమించిండు. ఏం చేసిండు? సంఘాన్ని నడిపించాలంటే పురుషుల్ని నడిపించాలా, అదొకటి చెప్పిండు. హద్దు పెట్టిండు. నువ్వు వాక్యం చెప్పు, ఏదైనా చెప్పు, కానీ సంఘం నడిపించడానికి స్త్రీకి లేదు. అపోస్తలుడైన పౌలు స్పష్టంగా రాసిండు. హద్దు పెట్టిండు. ప్రతి ఒక్కరికి ఒక హద్దు పెట్టిండు. ఆ హద్దు అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ పెళ్లికి పిలువబడి రమ్మడానికి తన దాసులను పంపిండట. ఎవరిని పంపిండు? పెళ్లికి రావాలరా బాబు అని పిలవడానికి ఏం చేసిండు? దాసుని పంపిండు. పంపితే ఇక్కడ వీళ్ళు ఏం చేసిండంట, కొంతమంది ఆ పెళ్లికి రాకుండా ఏం చేసిండు, కొంతమంది ఏం చేసిండంట పొలంలో పెళ్ళిళ్ళు, ఎడెళ్ళు పని. అర్థమవుతుందా? దేవుని యొక్క రాండి, వాక్యం వినండి, 2 గంటలు వినండి అంటే ఏం చెప్తారు? పొలంలోకి వెళ్తున్నారు. దేవుడు వాక్యం చెప్తున్నది, నేను చెప్పట్లేదు. ఎక్కడ మనకు సిద్ధపడి అక్కడ ఉన్నది పరలోక రాజ్యం. ఎందుకంటే సంఘం ఎత్తబడతారు, సంఘముగా ఎత్తబడతారు. ఏ విధంగా ఎత్తబడతారు? సంఘముగా. అర్థమవుతుందా? ఊరికి ఎత్తబడరు. సంఘములో తోని ఆనుకొని ఉన్న వారికి మాత్రమే ఎత్తబాటు జరుగుతుంది. నీకు నువ్వుగా ఎత్తబాటు జరగడం. అర్థమైందా? సంఘముగా కూడుకొని ఉన్నాడు అంటే వీళ్ళు సంఘముగా పేరుకి అక్కడ పరలోక రాజ్యం గురించిన బోధన చేస్తున్నట్టే అది వినకుండా ఆ రక్షణను పొందుకోకుండా ఏం చేసిందంటే వీళ్ళు కొంతమంది పొలంలోకి వెళ్ళిళ్ళు, కొంతమంది అంటే ఎక్కడికి వెళ్ళిందంటే ఇక్కడ ఏమున్నదంటే వర్తమానకులుగా వెళ్ళింది. వర్తమానకులుగా వెళ్ళింది అంటే ఏదైనా మాట్లాడుకోవడానికి, ముసలక్క ముచ్చలు చెప్పుకోవడానికి, అర్థమైనా మాట్లాడుకోవడానికి, ఎక్కడైనా ఏదైనా మీటింగ్లు జరుగుతాయి.
కొంతమంది ఏం చేస్తారంటే ఆ రోజు ఎవరైనా నాయకులు వస్తే నాయకులను చూడడానికి వెళ్తారు. ఒక సంఘటన జరిగింది మన చర్చిలో కూడా. ఏం జరిగింది, ఆదివారం పూట నాయకులు వస్తే నాయకులను చూడడానికి ఆ రోజే వెళ్తారు. వర్తమానం బైబిల్ తప్పు కాదు, అది మన తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. మంచిగా వినాలి. బైబిల్ చెప్తుంది, బైబిల్లో చెప్పినట్టు చేస్తున్నారు. ఏం చేస్తుంది, ఆది వాక్యములో వాక్యము దేవుడై ఉండేను. హల్లెలూయా హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యంలో ఉన్నదే జరుగుతున్నది. వాక్యంలో ఏదైతే రాయబడినదో అదే ప్రపంచంలో జరుగుతున్నది. వాక్యంలో లేనిది ఏది జరగట్లేదు. చాలా మంది అనుకున్నాడు ప్రతి ఒక్క విషయము మర్మములు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. మీకు ముందే తెలియపరచబడినాయి. హల్లెలూయా. ఆ విందుకు రాకుండా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు పొలంలోకి వెళ్తున్నావా, కొత్త మానికలుగా వెళ్తున్నావా, మాట్లాడడానికి వెళ్తున్నావా, ఇంకేదైనా పని చూసుకోవడానికి వెళ్తున్నావా? వెళితే ఏం చేసినట్టే ఆ వెళ్ళిన వారిని ఏం చేసినట్టే దేవుడు ఏం చేసినట్టు మళ్ళీ దాసులను తన మందను 7వ వచనంలో ఉంటుంది, మందను పంపించి ఏం చేసినట్టు వాళ్ళందరినీ సంహరించినట్టు. ఏమన్నది 7వ వచనం చదవమా. కాబట్టి రాజు కోపపడి అయినాక దండన అంటే మందిని పంపించిండు. దేవతలు అందరినీ పంపించి ఏం చేసినట్ట హల్లెలూయా. వినకపోతే ఏం చేస్తాడట, సంహరించి వాళ్ళు ఇల్లేని పిలిచిన పిల్లికి రాలే, నా విందుకు రాలే, నేను సృష్టించిన నా విందుకు రాలే, నిన్ను సృష్టించింది ఎందుకు, భూమి మీద పంపించింది ఎందుకు, ఉన్న కొన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉండి నువ్వు ఫలించి అభివృద్ధి చెంది నన్ను గణపరచడానికి నిన్ను భూమి మీదకి పంపించిన కనుక నువ్వు నన్ను గణపరచలేదు, నా యొక్క ఉండడానికి నువ్వు ఇష్టపడలేవు కనుక నువ్వు ఉండడానికి లేదు అని ఏం చేసినట్ట, సంహరించి వాళ్ళ పట్టణాన్ని మొత్తం తగలబెట్టమన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అవునా కదా? ఏం చేసిండు, పట్టణాన్ని నోహాబుతో చెప్పిండు. వాళ్ళు వింటలేరు. నోహాబు ఏం చేసిండు, 120 సంవత్సరాలు బోధించినా కానీ ఎవ్వరు వినకపోతే ఏం చేసిండు, విన్నవారే రక్షింపబడతారని వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నాయి. పశువులు, చెప్పిన కొన్ని పశువులు బూర ఊదగానే పశు సమూహములు జతలుగా వచ్చేసినాయి. దాంట్లో ఉండే సమయం అయిపోయింది. ఆ సమయం అయిపోగానే ఏం చేసిండు, మూయబడింది. హల్లెలూయా. దాన్ని కూడా మనం ఒకసారి చూసుకుంటాం. కానీ ఏంటంట, ఇక్కడ పిలిచినప్పుడు ఆ పెళ్లిలో దేవుని వాక్యం విని ఆయన వాక్యాన్ని నువ్వు గ్రహించి ఆ విధంగా నువ్వు నడుచుకోకపోతే ఏమైతుందంటే పరలోక రాజ్యంలో తలుపు మూయబడుతుంది, సంహరించేస్తాడు. ఆ పెళ్లిలో నువ్వు ఉండవు. హల్లెలూయా. ఏం చేస్తావు, అస్సలే ఉండవు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు. అంటే రాజు ఏం చేసినట్ట, ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఆ ఉపమానానికి అర్థం ఏంటంటే దేవుని యుద్ధకు రమ్మన్నప్పుడు మనం పిలిచినప్పుడు రాకపోతే ఏం చేస్తా, దేవుడు ఏం చేస్తాడట, సంహరిస్తాడు. హల్లెలూయా. తీసేస్తాడు. అవసరం లేదు. భూమి మీద ఆయన నువ్వు గణపరచకపోతే నీతో నాకేం పని, వెళ్ళిపో, నరకంలోకి వెళ్ళిపో, నువ్వు నాకు అవసరమే లేదు ఏమన్నాడు. అవునా కదా? ఆ ఉపమానం అందుకనే శిష్యులు కొంతమంది అడుగుతారు. మత్తయి సువార్తలో ఒక మాట ఏమడుగుతారంటే, ప్రభువా నువ్వు ప్రతి విషయాన్ని ఉపమాన రీతిగా ఎందుకు చెప్తావు అని అడుగుతారు. ఏమడుగుతారు, ఉపమాన రీతిలో ప్రతి విషయాన్ని ఎందుకు చెప్పినావు అంటే అది ఎవరికి బయలుపరచబడుతుందట, ఆయనతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారికి మాత్రమే బయలుపరచబడుతుంది. శిష్యులకు కూడా బయలుపరచబడలే. అప్పుడు ఆయన ఉపమానం చెప్పిన ఉపమానము శిష్యులకు కూడా అర్థం కాల. అందుకనే వాళ్ళు అడుగుతున్నారు ఆ ఉపమానానికి కొన్ని విషయం లేదని. ఈ ఉపమానానికి అర్థం ఏమిటి, ఈ ఉపమానం చెప్పగానే 22లో ఇంకోటి ఉంటుంది. ఈ ఉపమానం చెప్పిన తర్వాత దీనికి అర్థమైందని వాళ్ళు అడిగితే మళ్ళీ కింద ఇంకో ఉపమానం చెప్పింది దేవుడు. హల్లెలూయా. అందుకని ఏం చేస్తున్నాడు అంటే ఆత్మీయులను మాత్రం పిలుస్తున్నాడు. ప్రకటనలో ఒక మాట ఉంటుంది, 22 లాస్ట్ ఉంటుంది అధ్యాయం చూడండి, మొత్తం లాస్ట్ పేజ్ తీయండి. 22:17లో ఒక మాట ఉంటుంది. ఏమంటారట, ఆత్మ సంబంధించిన వారికి మాత్రమే ఆ ఉపమానము అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. వినువాడు ఎవరట, వినేవాడు, దీన్ని గ్రహించేవాడు, ఈ ఉపమానాన్ని గ్రహించేవాడు. పరలోక రాజ్యంలో మనకు విందున్నది, అక్కడ పెళ్లి జరగబోతుంది. మనం పెళ్లి కుమార్తెగా అక్కడికి ఎత్తబడాలా. ఎత్తబడే ఉపమానాన్ని గ్రహించే వాడు మాత్రమే రమ్ము. చదువు. దప్పిగొన్న వారిని రానిమ్ము, ఇచ్చరించు వారిని జీవజలము
అబ్బబ్బబ్బబ్బా హల్లెలూయా. రెండు చేతులు పైకి హల్లెలూయా. ఏంటంట? దప్పిగా ఉన్నవారు వాక్యం వినాలి, నేను వాక్యం వినాలా, నేను వాక్యంలో ఎదగాల, నాకు వాక్యం కావాలా, దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలి అన్న వాళ్ళని ఏం చేయాలట? రా, ఎక్కడికైనా రా, వచ్చి తెలుసుకోవాలి, తెలుసుకొని అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎత్తపడాలా, ఏం చేయాలంట? అందుకని ఎత్తబడి జీవం గల వాళ్ళకి ఏం చేయాలంట? ఉచితంగా ఇవ్వాలంట. ఏం చేయాలంట? ఉచితంగా ఇవ్వాలి. నాకు ఉచితంగా నేను పొందుకుంటేనే ఉచితంగా నేను దయచేస్తున్నాను. చాలా మంది తెలుసు, దేవుడు స్వస్థత వరాలు కొద్ది మందికి ఇవ్వగానే, ప్రవచన వరాలు చెప్పగానే ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని ప్రవచనాలు చెప్తారు. హల్లెలూయా. ఏం చెప్తాం? చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో, అది వింటున్నారు అందరూ? హల్లెలూయా. అందరూ వింటున్నారు. చాలా మందిని చూస్తున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాపర్స్ చెప్పాలన్నా కానీ, ప్రార్థన చేయాలన్నా కానీ, మీరు మాకు ఇంత ఇవ్వాలి, ముందే అడుగుతారు డబ్బులు. అంత ఇస్తేనే నేను ప్రాపర్స్ చెప్తా, అంత ఇస్తేనే నేను ప్రార్థన చేస్తా. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? ఉచితముగా పుచ్చుకొనిమ్ము. ఉచితంగానే నువ్వు పొందుకున్నావు. నువ్వేనా కష్టపడి పొందుకున్నావా? ఆయన దగ్గర నుండి వచ్చింది జ్ఞానము, ఆయన దగ్గర నుండి పొందుకున్నావు ప్రాపతి, ఉచితంగా అయ్యాల. అందుకని దేవుడు ఏమంటున్నాడు వాళ్ళను? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ఉన్నాడు. అట్లాంటి ఒక రాజ్యం లేదు, పరలోక రాజ్యం లేదు. అర్థమైనా? పెళ్లి విందులో ఉండడు వాళ్ళు. ఎక్కడ ఉండరు? పెళ్లి విందులోకి పిలువబడరు అసలు. అందుకనే మీకు ఒక మంచి ఒక దీనికి ఉపమానాన్ని, ఇంకో ఉపమానాన్ని మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 22 చదువుకున్నాం కదా, 25వ అధ్యాయం చూడండి. అక్కడ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని రాసి పెట్టి ఉంటుంది. హల్లెలూయా. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనకు. హల్లెలూయా. మంచిగా వినాలి. సంఘానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళే ఒక 10 మంది అనుకున్నాం. ఇక్కడ 10 మంది రాసింది కదా, మనం 10 మంది ఉండదు, 20 మంది ఉండదు, 30 మంది, 50 మంది, 100 మంది ఉండదు. మనం ఎంతమంది అని ఉండని దాంట్లో ఒక 10 మందినే తీసుకున్నాం. అంటే 100 మందికి 100 మందే ఓకే. మళ్ళీ మీరు బాధపడదు, అయ్యాగారు మీకు అని 10 మంది తీసుకున్నాం. ఆ 10 మందిలో కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు ఏరిండు. అర్థమవుతుందా? ఏరడానికి గల కారణం ఏంటంటే, ఆ 10 మందిలో కూడా ఏరడానికి గల కారణం ఏంటంటే మన ప్రవర్తన. హల్లెలూయా. ఈ 10 మందికి తెలుసు పెళ్లి కుమారుడు వస్తున్నాడు, అందరికీ తెలుసు. ఎంతమంది సంఘానికి వస్తున్నారు? 100 మంది సంఘానికి వస్తున్నారు, 20 మంది వస్తున్నారు, 2 వస్తున్నారు, 3 వస్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు పరలోక రాజ్యం ఉన్నది, పరలోక రాజ్యంలో మనం యేసు ప్రభువుతో ఉంటాము, ఆయనతో విందులో పాల్గొంటాము అన్న విషయం అందరికీ తెలుసు. తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాము? సమయానుకూలంగా స్పందించట్లేదు. ఏం చేస్తున్నారు? సమయానుకూలంగా స్పందించట్లేదు. అంటే దేవుడు కొంచెం రావడం ఆలస్యమైంది. అక్కడ 5వ వచనం, పెళ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా వారందరూ కునికిరి నిద్రించి చుండిరి. అవునా కదా? అర్థమవుతుందా లేదా? ఆలస్యం చేయగా. నేను ఒక్కొక్కసారి కొన్ని ఆలస్యంగా వచ్చింది అనుకో, మీరు ఏం చేస్తారు? పాటలు పాడుకుంటూ ఉంటారు. అవునా కదా? పాటలు పాడిన మీ అలసిపోయి అనుకో ఏం చేస్తారు? ఇక మౌనంగా ఉంటారు. కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, కొంతమంది ఇంకా పాడతారు, హుషారు తెచ్చుకుంటాం అనుకున్నాను. అవునా కదా? అర్థమవుతుందా? అయ్యా మీకు ఇన్ని పాటలు పాడతానయ్యా, ఇంకా నువ్వు రాలే, నువ్వు ఆలస్యం అయింది కదా, మీకు రాలేదు, మేము అలసిపోయాం. ఏం చేస్తారు? వీళ్ళు కూడా ఏం చేసిందంట? అలసిపోయి ఉనికిళ్ళు, 10 మంది ఉనికిళ్ళు, ఒక్కరు కాదు, 2 కాదు, 5 కాదు. మంచిగా వినాలి. ఏం చేసిళ్ళు? 10 మంది కూడా ఏం చేసిళ్ళు? కొంచెం అలసిపోయి పడుకున్నారు. పడుకోగానే ఒక బూర శబ్దం వినబడింది. హల్లెలూయా. ఆ 10 మంది పడుకున్నారు, కానీ దాంట్లో 5 మాత్రము మెలకువ కలిగి ప్రార్థిస్తున్నారు. వాళ్ళు పడుకున్నా స్తుతిస్తూనే ఉన్నారు, నడుస్తున్నా స్తుతిస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ ఆలోచన అంతా ఏమున్నది? పెళ్లి మీదనే, స్తుతి మీదనే, యాగం మీదనే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ నూనె కాదు, నూనె అంటే ఆశీర్వాదం. నూనె అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేసిందంటే కొంచెం నూనె ఎక్కువ పట్టుకొని వచ్చిందంట. ఏం చేసిండు? 5 నూనె కొంచెం ఎక్కువ పట్టుకొని వచ్చింది. అంటే వాళ్ళు ముందే ఆలోచించింది, వాళ్ళ జ్ఞానం. అందుకే నేను అడిగిన, ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉండేలా నన్ను అడగాల. దేవుడు లేఖ వాక్యం చెప్తుంది, వీళ్ళు జ్ఞానం పొందుకున్నారు. వీళ్ళు విన్నదాన్ని, వాక్యం విన్నదాన్ని, ఏదైతే విన్నారో దాన్ని సరిగ్గా పట్టుకొని ఉన్నారన్నమాట 5. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? 5 పట్టుకొని ఉన్నారు. 5 కొంచెము పట్టుకోవాలన్నా వద్ద అంటే నామకార్థం.
అంటే వాళ్ళు కూడా వస్తున్నారు, దేవుని యొద్దకి వచ్చిళ్ళు, దేవుని యొద్దకి పిలువబడినారు, దేవునితో ఉండడానికి ఇష్టపడిన వారే. కానీ ఏంటంటే నామకార్థంగా ఉన్నారు. హల్లెలూయా. ఏమన్నారు? అర్థమవుతుందా నేను? అందుకని నేను ఏం చెప్పిన, పెళ్లి విందుకు రమ్మంటే అందరు విందుకు రాలే. కొంతమంది ఇన్సులు పొలంలోకి వెళ్ళిళ్ళు, కొంతమంది వర్తమానం సోది చెప్పే కాడికి వెళ్ళిళ్ళు, కొంతమంది ఇంకేదో పని చూసుకుంటా చుట్టాలు వచ్చిళ్ళు, చుట్టాలు చూసుకుంటున్నారు. హల్లెలూయా. కొంతమంది ఎందుకు రాలేదు, చర్చికి రాలేదు, మా ఇంటికి చుట్టాలు వచ్చిందండి అందుకని ఫస్ట్ టైం చుట్టాలు ఏమైంది మీకు వాటి వీటిలో ఉన్నది కదా, ఒక్క 2 గంటలు ఉన్నాను, 2 గంటలు చర్చికి వెళ్ళారు. లేదా వీలైతే మీరు కూడా నాతో రాండి, చర్చికి రాండి అంటే ఎంత బాగుంటుంది, అవునా కదా? ఏం చెప్పాలి, చాలా మంది తెలియదు ఏంటంటే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని పట్టుకోవాలి. బైబిల్ చెప్తుంది, అర్థమైనా? పాస్టర్ పట్టుకోవడం కాదు. చాలా మంది అంటారు పాస్టర్ అయ్యారు, మీరు తిరగట్లేదు, మీరు ఉంటేనే కదా వస్తారు, సంఘం అభివృద్ధి చెందుతుంది. పాస్టర్ అభివృద్ధి చెందుతాడు, సంఘం అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? పాస్టర్ ఉంటే ఏమైతుంది? పాస్టర్ జేబు నిండుతుంది. హల్లెలూయా. ఏమిటది? పాస్టర్ అభివృద్ధి చెందుతాడు కానీ సంఘం అభివృద్ధి చెందదు. చాలా మంది తెలియదు, అందుకనే తప్పిపోతున్నాయి సంఘాలన్నీ. ఓ 100 మందిగా ఉన్నాయి, 40-30 మంది పడిపోతున్నారు. ఎందుకు ఎరికేనా? పాస్టర్ అభివృద్ధి చేసిన కాబట్టి పడిపోతున్నాయి. విశ్వాసులు అభివృద్ధి చేయాలి సంఘం. హల్లెలూయా. ఎవరు చేయాలా? విశ్వాసి. ఎందుకు అభివృద్ధి చేయాలంటే నువ్వు విశ్వాసంలో నువ్వు కరెక్ట్ గా బుద్ధి కలిగి ఉంటేనే నిన్ను చూసి ఇతరులు ఇంకోరు వస్తారు. హల్లెలూయా. నిన్ను చూసే వస్తారు, నిన్ను చూడకుండా రారు. అర్థమైందా? నువ్వు ఎక్కడికో పరిగెత్తడం కాదు. విశ్వాసంలో నువ్వు ఎట్లా ఉన్నావో, నీ పాస్టర్ ఏ విధంగా నీకు బోధిస్తున్నాడు, ఆ బోధ కరెక్టా కాదా, దానిలో నువ్వు కట్టబడి ఉంటున్నావా, బుద్ధి కలిగి ఉన్నావా, బుద్ధి లేని కన్యకలా ఉన్నావా? అర్థమవుతుందా? దీని ఉపమానం అదే. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఏంటంటే బుద్ధి లేని కనుక దిగులు ఆరిపోతున్నాయని చూస్తున్నారట. అదే ఒకసారి 8వ వచనం చూడండి. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెము మా కియ్యుడని బుద్ధి కలిగిన వారిని అడిగారు. అర్థమవుతుందా? మంచిగా వాక్యం విని ఆయనతో నమ్మకంగా జీవించే వాళ్ళను ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మా నాకు కొంచెం శ్రమ కలుగుతుంది, నేను వస్తున్నా అది చేస్తున్నా, కానీ నువ్వేమో అభివృద్ధి చెందుతున్నావు, నేను అభివృద్ధి చెందట్లేదు, ఏంటి? మన ఇద్దరం ఒకటే చర్చికి వెళ్తున్నాం కదా, మరి అందరం ఒక దగ్గరికి వెళ్తున్నాం కదా, మరి నేను ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అంటే వాక్యాన్ని సరిగ్గా నువ్వు అర్థం చేసుకుంటున్నావు. వాక్యం చెప్పినప్పుడు ఏం చెప్తున్నావు, నువ్వు ఎటో ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. అంటే నీ హృదయం, నీ శరీరం అయితే ఇక్కడ ఉన్నది, కానీ నీ మైండ్, నీ ఆలోచన ఎక్కడెక్కడో పోతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి వాక్యం బోధిస్తూ నా పిల్లలు ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా, ఉన్నారా లేదా, నా శరీరం అయితే ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? ఎక్కడ ఉందా? నా శరీరం మీకు కనబడుతుంది, కానీ నా ఆలోచన ఎక్కడ ఉన్నది? వరంగల్లో ఉన్నది, 44 కిలోమీటర్ల దూరం, 50 కిలోమీటర్లో. నా మనసు ఎక్కడ పోతుంది? తిన్నారా లేదా అంటే దాన్ని ఏంటంటే బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. ఈ మైండ్ ఎప్పుడైతే ఆఫ్గా ఉందో, ఎక్కడో ఆలోచిస్తున్నావో, అప్పుడు నువ్వు బుద్ధి లేని కాకపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బుద్ధి లేనిలో పడతావు, అప్పుడు నువ్వు ఆ పెళ్లిలోకి పిలువబడవు. ఏమవు? ఎందుకంటే ఆ స్వరం వినాలి. పెళ్లి కుమారుడు స్వరం వినగానే ఏమైందంటే వీళ్ళు ఏం చేశారంటే బుద్ధి లేని కన్యకలు ఆ నూనె తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఎటెళ్ళు? నూనె తెచ్చుకోవడానికి వెళ్ళింది. అంటే ఆ ఉపమానం ఏంటంటే ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే నీకు రక్షణ. ఇక్కడ నుండి పైకి పోయిన తర్వాత రక్షణ లేదు. అర్థమవుతుందా? రక్షింపబడాలని ఎక్కడ రక్షింపబడాలా? భూమి మీదనే. ఈ ఉన్న ఈ 100 ఏళ్లలోనే నువ్వు చంటి పేయకుందైనా సరే ఇక్కడనే రక్షింపబడిపోవాలా. రక్షింపబడకుండా పోకూడదు. ఏం చేయాలి? ఇక్కడనే బాప్తిసం తీసుకోవాలా, ఇక్కడనే రక్షింపబడాలి, ఇక్కడనే నీకు ఉన్నది భూమి మీద ఉన్నప్పుడే. అందుకనే అంట ఆ బుద్ధిగల కన్యకలు భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళ దివిడీలు సరి చేసుకున్నారు. హల్లెలూయా. ఆ రక్షణ పాత్రను చేత ఉంచుకొని ఆ పెళ్లికి పిలవడానికి వెళ్ళింది అనమాట. అర్థమవుతుందని చెప్పేది మీకు దీని వివరణ అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? 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 భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకు పిలువబడిన ఆ పిలుపును, వాళ్ళు సరిగ్గా చెప్పిన ఆ వాక్యాన్ని గ్రహించిళ్ళు. 5 గ్రహించలేదు. ఆ రక్షణ పాత్రను పట్టుకొని ఏంటంటే ఇంకో వాళ్ళు ఏం చేసినట్టు 5 ఇంకా రక్షణ ఎక్కడ దొరుకుతుందో అనుకోని పైకి మీద ఇంకెక్కడ దొరుకుతుందా? రక్షణ దొరుకుతుందా? దొరకదు. రక్షణ పట్టుకుని పడుతుంది. ఈ 5 పడగానే వీళ్ళ పెళ్లి కుమారుడు రాగానే ఏం చేసిందంట,
అక్కడికి వెళ్ళిండు. ఏం చేసిండు? 10వ వచనం చదవండి. వారు కొనుక్కోవచ్చుండగా ఆ. పెళ్లి కుమారుడు వచ్చెను. ఆ. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆ. అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి ఏం చేసిండట? మరి వీళ్ళు సిద్ధపడి ఉన్నారు కనుక వీళ్ళు పోయిండు. ఏం చేసిండు? సిద్ధపడి ఉన్నారు కాబట్టి వెళ్ళి పోయిండు. అంతటా ఏమైందంటే తలుపు ముయ్యబడినది, రక్షణ ముయ్యబడినది. రక్షణ మార్గం ఇప్పుడే రక్షణ గురించి, ఎందుకంటే సర్వలోకములకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడినది. ప్రకటించబడకుండా ఎక్కడ లేదు. ప్రతి వారికి తెలుసు యేసు ప్రభు దేవుడని. అందుకనే చాలా మంది ఏం చేస్తున్నారు? వ్యతిరేకిస్తున్నారు యేసు ప్రభును. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభు గురించి చాలా మంది వ్యతిరేకత వీడియోలు చేస్తున్నారు. ఎందుకు? రక్షణ అందరికి తెలియబడినది. యేసు ప్రభు గురించి అందరికి తెలియబడింది భూమి మీద. ఇప్పుడు యేసు ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ రక్షణ సమయాన్ని నువ్వు వినియోగించుకొని రక్షింపబడ్డావా లేదా అదొకటి మాత్రం అడుగుతారు. ఎందుకంటే రక్షింపబడ్డప్పుడే నువ్వు ఆయన యుద్ధం వెళ్తావు. అప్పుడు ఏమైందంటే తలుపు మూయబడుతుంది. మూయబడగానే ఈ బుద్ధి లేని వాళ్ళు మళ్ళీ ఏం చేసినారంటే వీళ్ళు రక్షణ తెలుసుకున్నారు. మళ్ళీ ఏం చేసిరు? మళ్ళీ వాక్యం విని మళ్ళీ అన్ని విని మళ్ళీ ఆయన యుద్ధకు వస్తున్నారు. హల్లెలూయా. ఏమున్నది అక్కడ? ఇది వాక్యం విని ఆయన దగ్గరకు వచ్చిన ఏమున్నది? నువ్వు చనిపోయి మరణించినప్పుడు నువ్వు రక్షణ పొందవలసింది ఎక్కడ రక్షణ పొందవలసింది? భూమి మీద. నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ రక్షణ పొందితే నీకు ఏ లాభం ఉన్నది? అక్కడ రక్షణ పొందితే ఏమంటున్నా అంటే చదవమ్మా. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అబ్బా ఏమడుగుతానంటే అప్పుడు తలుపు ముయ్యబడింది. ఎందుకంటే రక్షణ ముయ్యబడిందంటే భూలోకం మీద రక్షణ ముయ్యబడిందంటే పరలోకంలో నువ్వు మళ్ళీ రక్షింపబడడానికి ఆస్కారం అస్సలే లేదు. అర్థమవుతుందా? పరలోక రాజ్యం నువ్వు పోయిన మరణించిన తర్వాత అక్కడ నీకు ఆత్మలకు మళ్ళీ ఎవరన్నా నీకు సువార్త అవన్నీ ఏం చెప్పినా కానీ నీకు అక్కడ రక్షణ లేదు. ఆడ ముయ్యబడింది. అయ్యా తలుపు అని అడగగా ఆయన ఏమంటున్నాడు చెప్పు? చెప్పలు కొట్టాడు. హల్లెలూయా. అందరూ చెప్పలు కొట్టాలి. ఏం చేస్తాడట? భూమి మీద దేవుని దాసులను పంపించినప్పుడు ఆ వాక్యమిని ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకోకపోతే అక్కడ నీకు ఏమైతుంది? ద్వారం మూయబడుతుంది. యేసు ప్రభు ఏమన్నాడంటే ఆ విందులోకి రావడానికి మీకు లేదు. మీరెవరో నాకు తెలియదు. ఎవరు తెలియదు, నాకు తెలియదు అనగానే ఏం చెప్తానంటే అప్పుడు ఎక్కడికి పోతారు? ఎక్కడా కిందికి పోతారు. ఇక అగ్ని ఆడదు, పురుగు చావదు. అందుకని ఆ రక్షణను పట్టుకొని ఏం చేయాలంటే మనం ఏం చేయాలా? మనం ఇప్పుడే భూమి మీద ఆయన రక్షణను పట్టుకొని, అందుకనే అర్థమైన ఆ రక్షణ అనుసారంగా నేను నడవాలా. వాక్యం చెప్తుందంటే అటు ఇటు ఆలోచించకూడదు. వాక్యం చెప్తుందంటే నిద్రపోకూడదు. వాక్యాన్ని సరిగ్గా నువ్వు ఎప్పుడైతే పట్టుకొని ఉంటావో, ఆ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నువ్వు సిద్ధపాటుకు ఉన్నట్టు. ఆ పెళ్లిలో, ఆ పరలోక రాజ్యంలో ఆ సిద్ధపాటులో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఇక్కడ భూమి మీద సరి అయిన మార్గంలో నడవాలి. హల్లెలూయా. సరైన రక్షణలో నడవాలా. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అప్పుడే నీకు అన్ని అనుగ్రహించబడితే. ఒక పెళ్లిలకు యేసుక్రీస్తు కూడా పిలువబడినాడు. యోహాను సువార్త 2:2 ఒక మాట ఉంటుందంటే యేసు కూడా ఆ పెళ్లికి పిలువబడినాడు. హల్లెలూయా. ఎవరు కూడా? యేసు పిలువబడిన పెళ్లికి. మరి మనం పిలువబడదామా లేదా? ఒక్కసారి మనం ఆలోచించండి. ఎందుకంటే పెళ్లి కుమారుని స్వరం వినాలి. సంఘము వధువై ఉన్నది. ఏమై ఉన్నది? సంఘము వధువై ఉన్నది. ఏంటంటే ఈ పెళ్లి పిలుపులో మనం ఉండాలంటే ఈ భూమి మీదనే రక్షింపబడాలా. ఈ భూమి మీదనే ఆయన సరిగ్గా నడుచుకోవాలి. ఈ భూమి మీద ఎప్పుడైతే మనం రక్షింపబడి ఆయన యుద్ధకు మనం ఎప్పుడైతే వస్తామో, ఎప్పుడైతే ఆయనతో అంటగట్టబడి ఉంటామో అప్పుడు పరలోక రాజ్యంలో మనకు తలుపులు ఎప్పుడు తీయబడే ఉంటాయి. మనకు తలుపులు మూయబడాయి. అవునా కదా? ఎవరికి మూయబడతాయి? ఆయన వాక్యాన్ని సరిగ్గా వినకుండా, ఆయన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళకు మాత్రం మూయబడతాయి. కానీ నేనేం చెప్పినా ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినా నీకు పెళ్లి పిలుపు కావాలా, రెండోది చావు పిలుపు కావాలని చెప్పిన. ఈ చావు పిలుపుని ఫస్ట్గా కోరుకున్నది ఎవరంటే అవ్వ. ఎవరు? ఆదికాండంలో ఒక మాట ఉంటుంది. తీయండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయం. ఈ చావు పిలుపుని కోరుకునే వాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఇది కూడా ఒక 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. నేను ముగింపులోకి వచ్చాను. నేను ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి.
ఫలాలన్నీ తినమ్మా, ఏం చేయి, నీ కలిగినది ఇదంతా నువ్వు చేసుకో, కానీ అది నాది. ఎవరిది? ఆ ఫలం నాది, దాన్ని నువ్వు తినద్దు. అర్థమవుతుందా? దీన్ని ఇంకొక విషయం ఈ వాక్యం చదువుతున్నాడు. దేవుడు ఏం చెప్పిందంటే దశమ భాగాలు గుర్తు చేసింది. దేవుడి దశమ భాగాలు కూడా కొంతమంది తింటాడు, అవునా కదా? ఇక్కడ తినవద్దన్న పండు ఈ అప్లై చేసింది, అది చూడాలంటే రమ్యంగా కనబడిందట. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దేవుడి దశమ భాగాలు ఉన్నాయి అనుకో, మనకు అప్పుడే అవసరం పడుతుంది, అవసరం రాగానే అప్పుడే గుర్తొస్తాయి అని పక్కన తీసి పెట్టుకున్నాం. ఓకే, 2,000 అయినాయి, 3,000 అయినాయి, నాకు ఇప్పుడు 1,000 రూపాయలు అవసరం ఉంది. ఏం కాదు, ఈ 1,000 రూపాయలు తీసి ఇంకో 1,000 రూపాయల తర్వాత దేవుడికి పెడతా 1,000 రూపాయలు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏం చేస్తాం? అప్పుడు అవసరానికి తీర్చుకుంటాం. ఈ అవ్వ కూడా ఏం చేసిందంటే, ఏం చేసిందంటే కళ్ళలో కూడా రమ్యంగా కనబడగానే ఏం చేసిందంట, దాన్ని తీసుకొని తిన్నది. తినగానే ఏం చేసింది? చావును కొని తెచ్చుకున్నది. అవునా కదా? ఆమె మనోనేత్రము తిరగబడింది అట. ఆయనతో పాటు ఆయన వినగలడు. అప్పుడు దేవుడి స్వరం వినగానే ఏమంటారట, మేము దిగంబరంగా ఉన్నాము. తర్వాత వస్త్రం కుట్టించిండు దేవుడు. వస్త్రముల గురించి చెప్తాను నేను నెక్స్ట్ వారం, వస్త్రముల గురించి చెప్తాను. వస్త్రములు కూడా ప్రత్యేకమైనది. మనం ఎలా విధంగా వస్త్రములు వేసుకోవాలి బైబిల్లో ఉన్నది. వస్త్రములు కూడా వస్త్రములను బట్టి ప్రత్యేకంగా. ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం, మనం ఒక్కొక్కరు మంచి కోటు గీటేసుకున్న వాళ్ళకు మంచి సబ్స్క్రైబర్స్ వాళ్ళు వీళ్ళు చాలా ఉంటారు. చాలా మంది వెళ్తున్నాడు కోట్ వేసుకున్న పాస్టర్ గారు, అవునా కదా? ఓ టీవీలో కనబడి కోట్ వేసుకొని చెప్తాను, అందరూ వెళ్తారు. కానీ ఆయనకే రక్షణ లేదన్న విషయం చాలా మంది తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఒక మాట చెప్పిన, ఎందుకంటే పందుల ముందట ముత్యాలు జల్లకూడదు అన్నాను. అర్థమైనా? వాళ్ళు ఏం చేస్తారు, కోట్లు గీట్ వేసుకొని మంచి షూట్ కూడా వేసుకొని జేబులు నింపుకుంటూ అంటారు. అంతేగాని ప్రజలను రక్షణలోకి నడిపించరు. ఖచ్చితంగా చెప్తారు వాక్యం, ఖచ్చితంగా చెప్పారు. నీ అయితే ఎవరు వచ్చినా రాకపోయినా నాకు ఒక్కరు వచ్చినా చాలు అనుకుంటాను. ఏమనుకుంటా? ఒక్కరు వచ్చినా చాలు, ఒక్కరు రక్షింపబడ్డా చాలు నాకు. దేవుడు అడుగుతాడు, ఒక్క ఆత్మను రక్షించినావా, లేదు నీ జేబులు నింపుకుంటున్నావా? దేవుడు అడిగేది కదా ఒకటే, పరలోక రాజ్యంలో అడిగేది అంతే. నీతో పాటు ఒక్కరైనా రక్షించి తీసుకెళ్తావా? తీసుకురాకపోతే నువ్వు ఎందుకు రాబోయే, నువ్వు నాకు అవసరం లేదు, నీ నామంలో నీ ధైర్యం లేదబట్టి వేసేయా. నేను అప్పుడు అడిగినా కానీ ఏమంటాడు ఎరికేనా, అరే నువ్వు ఎవరివి రాబాయి, అసలు నువ్వు నాకు పనికెళ్ళి అసలు నేను ఎరగను, వెళ్ళిపో. ఎందుకంటే నేను మీకు ఇచ్చిన రక్షణను నువ్వు సరి అయిన రీతిలో ఉపయోగించి వాళ్ళను రక్షణలోకి తీసుకురాలేదు. వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకగా తయారు చేయలేదు, బుద్ధి లేదుగా తయారు చేసినావు. అర్థమవుతుందని చెప్పేది? బుద్ధి లేదుగా తయారు చేసినావు. అందుకనే యూదా ఇస్కరియోతు కూడా పిలిచిడు, దా యూదా ఇస్కరియోతు నన్ను నువ్వు వెంబడించు, నాతో నేను రా అని పిలిచిండు. కానీ ఏం చేసిండు? దుర్బుద్ధి కలిగిండు. యేసు ప్రభుతో ఉన్నాడు, అన్ని చూసిండు, కానీ ఆయన ఏం చేసిండంటే డబ్బులకు ఆశపడాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాకు ఎగ్జాక్ట్లీ 5 గంటలకు నాకు దర్శనము. నేను లేచిన అమ్మగారు నన్ను లేపింది, 5:30 అవుతుంది. అమ్మగారు లేపింది. లేపిన ఒక్క నిమిషం నేను పడుకున్నాను. అట్లా నేను కళ్ళు మూసుకున్నా, నేను లేచే ఉన్నా. దేవుడు నాకు ఒక మంచి విజన్ చూపిస్తున్నాడు. హల్లెలూయా. అందరు సేవకులని చూపిస్తున్నాడు, అందరు సేవకులు ఇదే. అందుకని జేబులు నింపుకోవడం చూపిస్తున్నాను. అన్ని నిండుతున్నాయి. ఎందుకు చూపిస్తున్నానంటే, నేను అడిగిన దేవా యేసయ్య ఏంది ప్రభువా నా పరిస్థితి ఏంటి అని అడిగితే దేవుడు చూపించిండు. ఒక వాహనం వెళుతున్నది. ఆ వెళుతున్న వాహనంలో నేను ఒక్కనే కూర్చొని ఉన్నా. ఎవరు కూర్చోనున్నా? నేను చాలా సంతోషించినాను. నేను ఒక్కనే ఆ వాహనంలో కూర్చుంటున్నా. ఒక్కొక్కసారి కూర్చుంటున్నా, మళ్ళీ ఒక్కొక్కసారి మాయమవుతున్నా. నేను షాక్ అయిపోయినాను ఆ దర్శనం చూసి. ఏంది ప్రభువా నేను ఎందుకు మాయమవుతున్నా అంటే, నీ ఆలోచన బట్టి నీ వాహనంలో కూర్చుంటావు. ఏం చెప్పాడు? ఆలోచనను బట్టాడు. నేను షాక్ అయినా మాట చెప్పాను. ఆలోచన పడ్డాను. అప్పుడు అన్నా, ప్రభువా నాకేమో నువ్వే కావాలనగానే మంచిగా ప్రయాణంలో వెళ్తున్నా. చాలా మంది ఉన్నారు, చాలా మంది కింద కూర్చుంటున్నారు, చాలా మంది దైవ సేవకులను చూస్తున్నారు, చాలా మంది దైవ సేవకులను అందరు ఉన్నారు. కానీ అది ఎక్కలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ వాహనాన్ని ఎక్కలేకపోతున్నారు. నేను ఎక్కిన, నాతో పాటు కొద్ది మంది అట్లా ఎక్కుకుంటూ వెళ్తున్నారు. హల్లెలూయా. కొంతమంది ఎక్కలేకపోతున్నారు, కొంతమంది ఎక్కుతున్నారు. నేను చూస్తున్నాను, నాతో పాటు సమూహం కూడా ఎక్కుతున్నారు. నేను ఒక్కరిని అనుకున్నాను, కానీ చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. నేను అనుకున్నప్పుడు నా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని దావీదు ఉన్నాడు. కీర్తనలు 116 13-14 ఒక మాట ఉంటుంది, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఉంటాడు. ఆ రక్షణ పాత్రను ఎవరైతే చేతపట్టుకుంటారో, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తే, ఎవరి నామంలో ప్రార్థన చేయాలా? యెహోవా నామంలో ప్రార్థన చేయాలి. కానీ
నీకు ప్రార్థన ఉన్నది, నీకు స్వస్థత ఉన్నది కదా అని నువ్వు డబ్బులు ఇస్తేనే నీకు ప్రార్థన చేస్తా, నువ్వు డబ్బులు ఇస్తేనే నేను స్వస్థపరుస్తా అని అనకూడదు. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకని ఏం చేయాలంటే అలా ఉండాలి. అందుకని ఏం చేయాలంటే చెప్పునంటే దేవుడు ఏమంటుంటే నోహాపు దినములు జ్ఞాపకం చేసుకుంది. ఎవరి దినములు? నోహాపు ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రకటించినప్పుడు ఆ కుటుంబమే రక్షింపబడింది. కొన్ని పశువులు ఉన్నాయి, ఆయన మాట కొన్ని పశువులు వచ్చినాయి లోపలికి, అవి మాత్రం రక్షింపబడినాయి. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడే మనకు రక్షణ దొరుకుతుంది కనుక ఆ పెళ్లి విందులో మనం పిలువబడాలి. ఆ పెళ్లి విందులో మనం కూడా ఉండాలి. అంటే మనం ఏం చేసుకోవాలా? నోహాపు కాలాన్ని గుర్తు చేసుకోవాలి. ఎవరి కాలాన్ని గుర్తు చేసుకోవాలి? నోహాపు కాలాన్ని గుర్తు చేసుకొని ఆయన చెప్పిన 120 సంవత్సరాలు బోధించినా కానీ ఎవరు వినలేదు. విన్నారా? ఎవరైనా బుద్ధి లేకుండానే ఉన్నారు. దేవుడు అంటే చాలా మంది క్రైస్తవులకు భయమే, భక్తే ఉన్నది. కానీ నీ భక్తి ఎక్కడ పోయింది? భయ భక్తులు కలిగి జీవించాలి. భక్తి ఉంటుంది కానీ భయం ఉంటుంది ఎవరికి. హల్లెలూయా. కానీ దేవుడు ఎప్పుడు భయ భక్తులు కలగాలి. సమయానుకూలంగా రావాలి, సమయానుకూలంగా నడుచుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావో, సమయానుకూలంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడే నువ్వు బుద్ధి కలిగిన లిస్ట్ లో ఉంటావు. లేకపోతే బుద్ధి లేని లిస్టే. నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే ఏ లిస్ట్ లో ఉన్నట్టు? బుద్ధి లేని కన్యకల లిస్ట్ లో ఉన్నట్టే. బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నట్టు కాదు. అందుకని ఏమంటే పరలోక రాజ్యం ఎవరు పోల్చబడినట్ట? పిల్లి కుమారుడిగా పోల్చబడింది. 22లో ఏమన్నది చూడండి ఒకసారి. 22 మనం ఒకసారి చూసి ముగించుకున్నాం. పరలోక రాజ్యం తన కుమారుణ్ణి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అర్థమైనా? పెళ్లికి పిలిచిన సమయాన్ని ఉన్నాడు. ఆ పెళ్లికి పిలిచినప్పుడు ఆ పెళ్లికి టైం ఉన్నది కదా, నేను వెళ్ళి కొంచెం పని చేసుకొని వస్తా, నా పొలంలో కొంచెం పని ఉన్నది, లేదా వంట చేసుకొని వస్తా, వంట చేయాలా. ఆ వంట చేసుకోవాలంటే నువ్వు ముందుగా లేవాలి. ముందు లేచి రేపు పెళ్ళి ఉన్నది అన్నప్పుడు నువ్వు ముందు లేచి తయారై ఉండాలి కదా. అవునా కదా? నువ్వు పెళ్ళికి పోవాలని నువ్వు ఇష్టపడ్డప్పుడు నువ్వు కొంచెం తయారై ముందు ఉండాలి. అక్కడ బండి పెట్టగానే ఆ బండి పెట్టిన కొంతమంది ఏంటంటే బండి చూసి ఆ బండి పెట్టిన తర్వాత రెడీ మరి వస్తారు. ఆ బండి 2-3 గంటలు అక్కడ ఉండాలి, వేడి చేయాలి. ఎక్కడన్నా ఊరు పెళ్ళికి పోయినప్పుడు విన్నారా? ఏదైనా ట్రాక్టర్లో కానీ డీసీలో కానీ బస్సు అని పెడితే ఏం చేస్తారు? 2-3 గంటలు వేడి చేయాలి. వీళ్ళు వేయవారు అక్కడ పెళ్లి మొత్తం అయిపోతుంది. మరి పెళ్లి పోయేలాగో అర్థమవుతుందని చెప్పేది. పోయేందుకు తినడానికి పోతున్నావు. ఆ తినేవాళ్ళు ఇష్టం లేదంట. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడు? నువ్వు పోతున్నావు, పెళ్లికైతే పోతున్నావు, పెళ్లిగా ఉంటున్నావు, రోజు చర్చికి వస్తున్నావు, కానీ ఏం లాభం? నీ వాళ్ళ ఉపయోగం ఏమున్నది? నువ్వు చూడాల్సింది చూడాలి కదా. నువ్వు నాతో ఉండాలి కదా. నాతో ఉండకుండా అంతా అయిపోయేదానికి ఉంటే ఏం లాభం? నువ్వు పెళ్లికి పోతున్నావు అంటే పెళ్లి చూడడానికి పోవాలి. పెళ్లి ఎట్లా జరుగుతుంది, పెళ్లి అయ్యగారు ఎట్లా పెళ్లి చేస్తాడు, ఏం ప్రసంగం చేస్తున్నాడు, ఏం మంత్రాలు చదువుతున్నాడు అది చూడాలి. కానీ అంత అయిపోయిన తర్వాత భోజనాలు అవుతాయి, భోజనాలు పోతాను ఏం లాభం? నువ్వు పెళ్లికి పిలువబడి ఏం లాభం? అర్థమవుతున్నా కదా నేను చెప్పింది? అర్థమవుతున్నా? లోకానుసారంగా అర్థమయ్యేలా చెప్తున్నా, పరలోక రాజ్యాన్ని అర్థమయ్యేలా చెప్తున్నా. అర్థమవుతున్నా? 2 విధాలుగా బోధిస్తున్నా. అందుకని నువ్వేం చేయాలా? సమయానుకూలంగా నడుచుకోవాలి, సమయానికి రావాలా, సమయానికి పాటలు పాడాలా, సమయానికి వాక్యం వినాలా, సమయానికి ముగించుకోవాలా. నేను అందుకనే సమయానికి ముగించడానికే చూస్తాను. 12 అయిందంటే అస్సలు నాకు ముందుకెళ్ళడానికి నాకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. 12 అయిందంటే నేను ముందుకెళ్ళడానికి నేను ఇష్టపడను. సమయానుకూలం. ఎందుకంటే సమయం పోతే మళ్ళీ రాదు. చాలా మందికి తెలియదు. ఇక్కడ సమయాన్ని నువ్వు ఎప్పుడైతే వృధా చేస్తున్నావో, ఇక్కడ ఎంత సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావో అంతా నువ్వు పరలోకంలో ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. కనుక ఏం చేయాలంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరం కూర్చుని నిల్చున్నట్లయితే ప్రార్థించుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మన అందరం ఏం చేసుకోవాలి? యేసయ్యా ఇప్పుడు నేను సమయానుకూలంగా